దేవుని వాక్యమిదిగో, జనులార ధ్యానించి తరించుడి. దేవసుతుడేసు ప్రభువు ఈ వాక్య సారమని మది నమ్ముడి. ఆది కాండమునందున ఆయేసు స్త్రీకి సంతానమనెను, సర్పశిరమును త్రొక్కిన శ్రీక్రీస్తు రక్షకుడని ప్రవచించెను. నిర్గమాకాండమందు తన జనుల విడిపించే బలవంతుడు, అపవాది బానిసలను నేడైన విడిపించు నా యేసుడు. లేవియా కాండమందు పరిశుద్ధ సింహాసనాసీనుడు పలికెను తన ప్రజలతో, మీరును పరిశుద్ధులైయుండుడి. సంఖ్యకాండమునందున తన జనుల యాత్రలో దాహంబును వెంబడించిన బండయై క్రీస్తేసు జీవజలముల నొసగెను. ద్వితీయోపదేశ కాండం చూపించు పాలు తేనియల దేశం, చూపు శృంగార నగరం నీకు ఆ యేసుదేవుని దర్శనం. యెహోషువ గ్రంథము చూపించు సైన్యాల అధినేతగా, జయ జీవితము క్రీస్తులో జీవించగలవు ఈ లోకమందు. న్యాయాధిపతుల కాలం తొలగిరి దేవుని నీతి మార్గం, న్యాయాధిపతి క్రీస్తుని శిక్షణము పొందే కృపతోడుగాగా. బంధుధర్మము రూతుకు జరిపిన బోయేజు రీతిగానే, దీన బంధువు క్రీస్తుడు మనల సౌభాగ్యవంతుల చేసెనే. సమూయేలు మొదటి గ్రంథం బోధించు ఘనమైన ఈ సత్యము, దేవుని మాట వినుట నీవిచ్చు బలుల కన్నా శ్రేష్టము. సమూయేలు 2 నందు శుద్ధాత్మ వివరించే యేసు ప్రభుని, తండ్రి అగు దావీదుని సుస్థిర సామ్రాజ్య వాగ్దానము. రాజుల మొదటి గ్రంథం చూపించు బంగారు దేవాలయం, శృంగార సంఘవధువున్ నిర్మించే సొలొమోను కన్నఘనుడు. 2వ రాజులందు కనుగొందు మవిధేయులగు ప్రజలను అప్పగించెను దేవుడే శిక్షణకు శత్రురాజుల చేతికి. మొదటి దిన వృత్తాంతముల్ వివరించు యూదరాజుల చరితము, యూద గోత్రపు సింహము క్రీస్తుదే దావీదు సింహాసనం. 2వ వృత్తాంతముల్ చూపించు కాలిపోయిన ఆలయం, ఆలయము కన్నఘనుడు నిర్మించు నిన్ను తన ఆలయముగా. 70 ఏండ్ల శిక్షను పొందిన యూదులకు విడుదలయ్యన్, నూతనాలయ సేవకు దేవుడు పంపే ఎజ్రా శాస్త్రిని. యెరూషలేము గోడలు గుమ్మాలు కూల్చబడి కాల్చబడగా, నెహెమయా నిర్మించెను దేవుని కరుణ హస్తము తోడుగా. హెచ్చించే ఎస్తేరును దేవుడు రక్షించ తన జనులను, హెచ్చరించెను మనుషులన్ శుద్ధాత్మ చాటించ శుభవార్తను. అగ్నిబోలిన శ్రమలలో యోబుకు కలిగే దేవుని దర్శనం, కలుగును ఈ అనుభవం శ్రమలలో నలిగిన నిజ క్రైస్తవా. ఎదలోన జనించిన ఆనంద ఆవేదన గానముల్ పదిలపరిచిరి భక్తులు, ముదమార కీర్తనల గ్రంథమందు.
పరమ తండ్రికి ప్రియులుగా అనుదినము జీవించ కలుగు రీతి పరలోక జ్ఞానముతో సొలొమోను రచించే సామెతలను సర్వసుఖములు పొందిన సొలొమోను స్వానుభవ సాక్ష్యమిదియే. వ్యర్థము వ్యర్థమంతా దేవుడు లేని నీ బ్రతుకు వింత. కడలి నది జలములన్నీ ఆర్పంగ జాలని అగ్నిజ్వాల కన్న బహుబలమైనది పరమాత్మ రగిలించు ప్రేమ జ్వాల. మెస్సయ్య జనన మరణం మరియు 1000 ఏండ్లకు పరిపాలనం 700 ఏండ్లకు ముందుగా యెషయాకు తెలుపబడెను. నవ నిబంధన మర్మమున్ దావీదు నీతి చిగురైన క్రీస్తున్ రాహేలు రోదనమును ప్రవచించే ఇర్మియా గ్రంథమందు కాలిపోయిన నగరమున్ తిలకించి ఇర్మియా విలపించెను. కూలిపోయిన బ్రతుకులు నిలుపును జాలిపరుడైన ప్రభువు. చెరలోని తన ప్రజలను మరువక పంపించే ఎజికియేలున్ స్థిరపరచే తన ప్రవచనం వారిలో విశ్వాస జీవితమును. దానియేలను భక్తుడు ప్రవచించే అన్య రాజ్యముల అంతం నిత్యమగు దేవరాజ్యం క్రీస్తు ప్రభు స్థాపించునని తెలిపెను. విడనాడబడిన భార్యన్ ప్రేమతో చేరదీసిన రీతిగా హోషయా గ్రంథమందు యెహోవా చేర్చుకొనే తన ప్రజలను. యోవేలు దీర్ఘదర్శి తెలిపెను యెహోవా ప్రళయ దినము అన్యులకు భయకారణం దేవుని ప్రజల శాశ్వత సంతసం. ఆమోసు గ్రంథమందు దేవుడు గద్దించి హెచ్చరించన్ దేవుని దినము కొరకు ప్రతివాడు సిద్ధపడియుండుడనెను. ఓబద్యా హెచ్చరించన్ దేవుని పేరట ఎదోమీయులన్ అన్యజనులకు దేవుడు కృపతోడ పంపె తన ప్రవచనంబు. దేవుని వర్తమానం పరిమితము కాదు తన ప్రజల కొరకే సర్వజనులందరకును అందించమనియే యోనా ప్రవచనం. ఆరాధనా మర్మమున్ తెలిపెను మనకు మీకా భక్తుడు. న్యాయవర్తనము మరియు కనికర ప్రేమ గల దీన మనసు. అస్సేరియా అంతము నాహూము తేటగా ప్రవచించెను. దేవునికి ఎదురాడిన మూర్ఖులకు సరి అయిన పాఠమిదియే. పాడె పంటల సంపద అంతయు పోయినా నాకు కలదు యెహోవా ఆనందము అన్నాడు హబక్కూకు భక్తపరుడు. జఫనయా ఘన ప్రవచనం యోషియా దిద్దుబాటుకు కారణం. ఉగ్రత దిన ప్రవచనం తన ప్రజల సిద్ధపాటుకు తరుణము. భయపడక పని చేయుడి దేవుని ఆత్మ మీతో నుండగా ఆలయము నిర్మించుడి అని పల్కె హగ్గయి దైవజనుడు. మెస్సయ్య మహిమ రాక జకరయా ప్రవచించే వివరంబుగా ఓలీవ కొండ పగులున్ యేసయ్య పాదాలు తాకినంత. అర్పణల ఆంతర్యము మలాకి తెలిపే దేవుని ప్రజకు ఆకాశ వాకిండ్లను విప్పగల సాధనము దశమ భాగం. ప్రాచీన ప్రవచనములు నెరవేరి ఇమ్మానుయేలునందు మెస్సయ్య యేసేనని రుజువాయె మొదటి సువార్తయందు. శ్రమ సేవకుడు యేసని చిత్రించే మార్కు సువార్తయందు
తండ్రి ఆజ్ఞకు లోబడి మన కొరకు చెల్లించే క్రయధనమును లూకాసు వార్తయందు చూతుము పరిపూర్ణ మానవునిగా మానవుని ఆధారము దేవుడని ప్రార్థించ నేర్పించెను. లోకమును ప్రేమించిన రక్షకుడు నిజమైన దేవసుతుడు నమ్మి జీవము పొందుడి అన్నాడు యోహాను ప్రియ శిష్యుడు. కార్యముల గ్రంథమందు పరిశుద్ధ ఆత్మదేవుని చర్యలు వ్రాసేలు కావైద్యుడు సంఘము ఆచరింపగనిప్పుడు. రోమీయ లేఖయందు దేవుని శుభవార్త సారాంశము పాపజీతము మరణము పాపికి క్రీస్తులో నిత్య జీవం. కోరింతులో సంఘము క్రీస్తేసు పరిశుద్ధ దేవాలయం సంఘమందున లోకము చేరగా చిక్కులను కలిగించును. ఎవరైనా క్రీస్తునందు ఉన్నచో నూతన సృష్టియగును పాతవన్నీ పోవును అన్నాడు 2వ కోరింథులో. దేవుడు మనల నెరుగున్ దేవుని ఎరుగుదుము మనమందరం తిరిగి అన్యాచారముల్ వలదని తెలిపే గలతీ పత్రిక. ఎఫెసీయ పత్రికందు చూడుము వధువైన ప్రభు సంఘము తన ఎదుట నిలుపగోరి క్రీస్తేసు తన ప్రాణమిచ్చి కొనెను. విజయము ఆనందము విశ్వాసి క్రీస్తులో పొందగలడు. ఫిలిపియా సంఘమునకు ద్రాసెను పౌలు రోమీయ చెరలో. దేవత్వ పరిపూర్ణత అంతయు క్రీస్తు శరీరమందు నివసించుచున్నదన్నా మర్మము తెలుసుకొనే కొలసీయులు. దశలోనికా సంఘము ఎరిగిరి క్రీస్తు రాకడ మర్మము. క్రీస్తునందున్న మృతులు సజీవులు ఎగిరిపోవుదురు మహిమతో. రాకడా దినములందు సాతాను మోసము అధికమగును. ఆత్మదేవుని సన్నిధి కలదని తెలిపే 2వ జాబులో. తిమోతి మొదటి లేఖ కాపరుల సేవలో మార్గదర్శి. సేవకులు బ్రతుకు కన్నా వారికి సేవ బహు ప్రాముఖ్యము. 2వ పత్రికందు తిమోతి ఎరిగే సేవా మర్మము. సహనముతో నున్నవారే ప్రభువుతో పరిపాలనము చేతురు. అక్రమస్తుల మధ్యలో సేవకుడు తీతు వ్రాసే పౌలు మాదిరిగా జీవించుము శ్రద్ధతో హితబోధ బోధించుము. బంధకములాయందున సేకవిన ఓనేసి ముంచెచ్చుకొమ్ము. రుణమేమి ఉన్న ఎడలా తీర్చుదును అని వ్రాసె ఫిలమోనుకు. అందరిలో అతి శ్రేష్ఠుడు క్రీస్తు మన అందరికి యాజకుండు అందరిలో ఉన్నవాడు అన్నాడు హెబ్రీయ గ్రంథకర్త. వేరు విశ్వాసమైన వృక్షము మన భక్తి జీవితంబే తెలిపెను ఈ సత్యము యాకోబు తన చిన్న పొత్తమందు. అగ్ని వంటి శ్రమలలో ఉన్నట్టి పరలోక యాత్రికులకు రాసెను ఆదరించన్ పేతురు తన మొదటి పత్రికందు. పేతురు 2 నందు తెలిపెను రాకడ దినము గూర్చి. ఆశతో కనిపెట్టుడి నూతన ఆకాశ భూమి కొరకు. జీవ మార్గము సత్యము క్రీస్తుడు ప్రేమ గల దేవసుతుడు. ప్రేమ కలిగిన పిల్లలై ఉండుడని వ్రాసే యోహాను ప్రియుడు.
యోహాను 2 శుద్ధాత్మ హెచ్చరించెను సంఘమున్, చేర్చుకొనకుడి అన్నడు మీ ఇంటి అపవాది బోధకులను. 3 రకముల నాయకుల్ ఉందురు దేవుని సంఘమందు, గాయది మైత్రి మనకు చూపిరి మంచి మాదిరి జీవితం. దేవునెరుగని బోధకుల్ ఎందరో చేరిరి సంఘమందు, దేవుని శిక్ష కలదు వారికని తెలిపే యూదా పత్రిక. పద్మాసు ద్వీపమందు యోహాను పొందెను ప్రభు దర్శనం, న్యాయాధిపతి రాజుగా రానున్న రక్షకుని వీక్షించుడి.